शंभू भैया यहाँ पे, शंभू भैया यहाँ पे। शंभू भाई एक मिनट ठहराओ, मीडिया वालों को ले आया सर। एक बार हमारे से बात रखिए सर, 1 मिनट होल्ड करिए बस। में ले लेगा नहीं, इधर भैया भैया आप कौन है? भैया मीडिया में बताइए, मीडिया बताइए। సార్ సార్ కొంచెం సార్ సార్ అన్న ఫోన్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, ఫోన్ చేయండి అన్న. అన్న ప్లీజ్ అన్న, నా 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 నా
सर थोड़ा साइड से लगाइए थोड़ा साइड से नवीन नवीन लाइव लो కొంచెం इधर आप थोड़ा इधर आइए मामा अरे मामा కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారు सर 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 ना थोड़ा पीछे पलटा देखो थोड़ा पीछे सर 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 सामने ఒక్క నిమిషం అని మేము జరుగుతాం మిగతా వాళ్ళు వచ్చేస్తారు एक मिनट अन्ना ना इनके करा गप्पू आ रहा है अब आए गप्पू भाई एक मिनट चलो अपन हटो बेटा अपने लोगों को ले लेते चलो मैडम प्लीज सर गप्पू भाई यहाँ देखते जाओ सर मंगल सर पांडे जी మైక్ పెట్టండి అయిపోగానే पांडे जी जरा सुन रही लो మైక్ పెట్టండి पांडे जी మదన మిస్ भैया मदन मिलो इधर से आ जाओ లైవ్ పోతుంది पांडे जी चुनरी लो माता का चुनरी लो भैया लोग मैडम కొంచెం मैडम सबको लो पांडे जी सबको लो हाँ पांडे जी अम्मा को इधर ये भैया लोग सुरेश भैया हाँ भैया भैया वहाँ एक मिनट जरा इन लोग हो गया तो एक सेट हो जाता ये देखो इधर पांडे जी मैडम మీరు కొంచెం శ్రీశైలం भैया थोड़ा पीछे हटिए तो सब जने आते ये भैया ये शोल्डर पीछे कर लो हाँ ऐसा हाँ ऐसा हो जाएगा ऐसा क्रॉस हो जाएगा भैया ऐसा क्रॉस महेंद्र भैया पांडे जी उमा महेंद्र भैया कोई चुनरी ले लो बैठ जाओ वहाँ पे 2 मिनट बैठ जाओ ओके बेटा देखिए अम्मा इधर देखिए हाँ भाई आई सर एक जाने को तिलक कर दो पांडे जी सबको अलग सैड
फोटो ले रहे भैया, माता को तो नवीन नवीन यहाँ पे आ जाओ, ये अकन्ना मादाना टेम्पल कहाँ से जाएंगे फिर? हाँ प्लीज। या सामने मिलेंगे लाइन। गणेश जी, शंभू सब्जी नहीं गणेश जी मनोज टीम आ जाओ, गप आ जाओ। बेटा माता जी के साथ लीजिए ना भैया, मैं कुछ ना बेंच पे ले लो विवेक, ले लो। एक मिनट ना आ जाओ सचिन भाई। सचिन तुम आओ ना, सचिन भाई। सचिन एक मिनट आओ। चालाक ऐसे ही है सर, वो होते रहता है। लो बेटा विवेक। बोलो भाग्य लक्ष्मी माता की పైన ఇది ఎందుకండి మనం ఫ్రంట్ కి ఈ రోజు హోమ్ దీపావళి बेटा आगे चलते जाओ ऐसे ही। आइए सामने लेके आओ। विजय सर మైక్ మైక్ పెట్టాను సార్. బంగారు వేల విజయ్ అన్న ఈ పాయింట్ మాట్లాడుతున్నా
ఇక్కడ ఉన్నానా మూసికేమో 4 తర్వాత గొంత గట్టిగా ఉంటది. ఈ మధ్య గట్టిగా మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు గొంతు మొగపోదు. అంతేనా? అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టే ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీనతోని ఆ నీళ్లతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేగు వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాద్ అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపాకు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనకు మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీ గల్లీలో కూడా గ్రామాల వారిగా, కుల సంఘాల వారిగా బోనాల జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది. పాపం ఇంతకుముందే ఒక భక్తుడు చెప్తున్నాడు, సామాన్య భక్తుడు వచ్చి, కోమటివాడ, యాకుత్పుర, చావడి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటా ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి ఇలా పాత బస్తీలో లేదు. మా పండుగలు జరుపుకునే అవకాశం ఉందా లేదా, జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపితే పోయే పరిస్థితి వచ్చింది. మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోమటి వారికి సంబంధించి ఒక భక్తులు వచ్చి, నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే
ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టీకరణ మాత్రం ఎక్కడ అవుతలేదు. అలా బాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 लाख 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది. 5 లక్షల రూపాయలు బిచ్చమేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి, ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు, 5 लाख 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే, ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది. వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో మా నాయకులకా గుడి చెప్పినా, గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం, పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. దాన్ని అనుమానం విధాలు అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. ఇబ్బందులు ఇచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి. ఇది నేను మాట్లాడితే మొదట తోమంటాను. ఇప్పుడు 2,40,00,000 రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తబ్లికే జమాతే ఇస్తామాట తెలంగాణకు సేవ చేశారు. ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని, ముస్లింలో ఉన్న పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాతే తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ. అది సరే, ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని, ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పాత బస్తికి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు 2,40,00,000 రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుంటే, అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీ హిందువులు ఓట్లేలే మీకు. ఇక బోనాల పండుగ వద్దు. ఇవాళ ఇంత స్థాయికి దిగజారితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పండుగలను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాలను వాటి లెక్కన చూడండి. నేను మాట్లాడుతున్నా, రేపు మళ్ళా మాట్లాడతారు. బండి సంజయ్ మతం పక్కా మాట్లాడతా. హిందూ సమాజం చెప్పాలి, బండి సంజయ్ నువ్వు మాట్లాడకు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు, మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు, మన దేవాలయాలు కబ్జా చేస్తాం మాట్లాడకు. పక్కా మాట్లాడతాం. మేమేం మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేము. ధర్మాన్ని అవమానపరిస్తే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే, దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుండా పక్కా మాడతాం. కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. పాలకులు మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. హిందువుల పరిస్థితి బిచ్చ బతుకు ఏకండి, అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి. అన్ని వర్గాల ప్రజల మనోబలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎవరన్నారు? ఓల్డ్ సిటీలో మీరు పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి అక్బర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్లను ఎలా చూస్తారు? ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క. ఇంతకుముందు కేసీఆర్ అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. ఇప్పుడు మూడదానికి ఏమన్నారు వీళ్ళు? ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లుడు. ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు. అధికారులు ఎవ్వరు ఉంటే వాళ్ళకు మోస్తారు. మూడదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తిట్టాడు, కేసీఆర్ తిడతారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే
బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ఎవరు ట్యాక్సీలు కట్టద్దు, ట్యాక్సీలు కట్టే ఆఫీసర్లు కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము.